హలో గాయ్స్, మస్తి ప్రిడిక్షన్కు స్వాగతం. కొత్తగా మా ఛానల్కి వచ్చినవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు మా ఛానల్లో ఐపీఆర్ ప్రిడిక్షన్ వీడియోలు, మ్యాచ్ అయిపోయిన తర్వాత మ్యాచ్ అనాలిసిస్ వీడియోలు తీసుకొస్తుంటాం. అలాగే ఫన్నీ మీమ్స్ కూడా పోస్ట్ చేస్తుంటాం. అందుకే ప్రతిరోజు ఏ వీడియోను మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను తప్పకుండా ఆన్ చేయండి. మరి మన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఈరోజు మ్యాచ్ ముంబై వర్సెస్ లక్నో. అన్ని టీమ్స్ ప్లే ఆఫ్స్ కోసం పోరాడుతున్నాయి. కానీ ఈ రెండు టీమ్స్ ఇప్పుడు చివరి స్థానానికి పోరాడుతున్నాయి. ముంబై ఇండియన్స్ ఎలా ఉండేది, ఇప్పుడు ఈ టీం ఎలా అయిపోయింది? ఎలా ఉంటేవాడు ఎలా అయిపోయావు బాబా. ప్రతి టీం ముంబై మీద ఆడాల్సొస్తే ముందు పెద్ద తలనొప్పిగా అనిపించేవి. కానీ ఇప్పుడు వీళ్ళ ఆట చూస్తే ముంబై ఫ్యాన్స్కే తలనొప్పిగా మారింది. ఇదేం కర్మరా దేవుడా. మరి లక్నో గురించేమంటారు? ప్రతి మ్యాచ్లో చాలా స్ట్రగుల్ చేస్తున్నారు. గెలవడానికి కాదు, ఓడిపోవడానికి ఆడుతున్నారు. పిచ్చగాడు ఓనర్ ముందు ఫ్రస్ట్రేషన్ అంతా కెప్టెన్ మీదే చూపించేవాడు. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేదు. రిషబ్ పంత్ నేరుగా కార్ డ్రైవ్ కి తీసుకెళ్తాడు వీళ్ళంగా. జోక్స్ పక్కన పెడితే మన వీడియోని పిచ్ రిపోర్ట్తో మొదలు పెడదాం. వాంకడే స్టేడియం ఒక అసలు బ్యాటింగ్ ప్యారడైజ్. ఈ ఏడాది ఈ పిచ్చిపై సగటు స్కోర్ 220 పరుగులు. దీంతో ఈ గ్రౌండ్లో పరుగులు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయని తెలుస్తోంది. దాదాపు అన్ని మ్యాచుల్లో ఈ గ్రౌండ్లో 190కి పైగా స్కోర్ అయింది. డ్యూ ఉంటుంది కాబట్టి చేజింగ్ చేయడం మెరుగైన ఆప్షన్. రెండో ఇన్నింగ్స్లో పరుగులు చేయడం ఇంకా సులభంగా అవుతుంది. రెండు జట్లలో హార్డ్ హిట్టర్లున్నారు కాబట్టి మనం హైస్కోరింగ్ గేమ్కి ఆశించవచ్చు. ఇప్పుడు మనం హెడ్ టు హెడ్ గణాంకాలు చూస్తాం. మొత్తం 9 మ్యాచ్లలో 6 మ్యాచ్లు లక్నో గెలిచింది, 3 మ్యాచ్లు ముంబై గెలిచింది. ఈ గ్రౌండ్లో 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లు లక్నో గెలిచింది. అంటే హెడ్ టు హెడ్ చూస్తే లక్నో డామినేట్ చేస్తోంది. ఈ ఏడాది రెండు జట్ల ప్రదర్శన తక్కువగానే ఉంది కాబట్టి రెండు జట్లకు సమాన అవకాశాలున్నాయి. రెండు జట్ల తాజా ఫామ్ మరియు మైండ్ సెట్ చూస్తే లక్నో విషయానికొస్తే నిజంగా ఒక్క ఆటగాడు కూడా మ్యాచ్ గెలవాలనే 1% కూడా ఉత్సాహం చూపించడం లేదు. కేవలం ఆడటానికి ఆడుతున్నారు. ఏదైనా చెయ్యాలనే ఉద్దేశం కనిపించడం లేదు. పేపర్ మీద వారి జట్టు చూస్తే ఎల్ఎస్జీ చాలా బలమైన జట్టే. హిట్టర్స్లో పూరన్, రుషబ్ పంత్, మిచెల్ మార్ష్ మరియు ముకుల్ చౌదరి ఉన్నారు. స్టెడీ బ్యాటర్లలో మార్క్రమ్ మరియు ఆయుష్ బడోని ఉన్నారు. పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిన జట్టే. ఆల్రౌండర్లో గీల్ జయా కూడా ఉన్నాడు. బౌలింగ్ అటాక్ కూడా బెస్ట్గా ఉంది. అనుభవం ఉన్న షమీ ఉన్నాడు. అలాగే ప్రిన్స్, దిగ్విజయ్, రాథోర్, మయాంక్ యాదవ్ కూడా ఉన్నారు. ఉత్సాహం చూపిస్తే ఈ జట్టు ఏ జట్టునైనా కఠినంగా పోటీ ఇవ్వగలదు. కానీ వీళ్ళేం చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. ఇప్పుడు ముంబై గురించి మాట్లాడితే వీళ్ళ గురించి ఏం చెప్పాలి? బ్యాటింగ్ కావాలంటే బ్యాటింగ్ ఉంది, బౌలర్లు కావాలంటే బౌలర్లున్నారు, కెప్టెన్ కావాలంటే కెప్టెన్ ఉన్నాడు. అన్నీ ఉన్నా కానీ మ్యాచ్ గెలవడం లేదు. ముంబై వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎవరు ఎలా ఆడాలో అప్పుడు మ్యాచ్ ఆడండి. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ చూద్దాం. ఏమి చూడాలి? లోపల ఏమీ లేదు, పూర్తిగా ఖాళీగా ఉంది. ముందే చెప్పాను, అన్ని జట్లు ప్లే ఆఫ్స్ కోసం ఆడుతున్నాయి. కానీ ఈ ఇద్దరూ చివరి స్థానానికి ఆడుతున్నాను. ఇప్పుడు వీళ్ళ దగ్గర కోల్పోయే దాంట్లో ఏమీ లేదు, ప్రెషర్ కూడా ఏమీ లేదు. వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏమిటంటే వచ్చే ఏడాది కోసం జట్టును నిర్మించడమే. ఇదే వీళ్ళ ప్రస్తుత పని. కొత్త ఆటగాళ్లతో ప్రయోగాలు చేయడం, కొంతమంది ఆటగాళ్లను పరీక్షించడం. ఇప్పుడే ఈ సమయం. పాయింట్స్ టేబుల్ చూస్తే క్వాలిఫై అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే వచ్చే ఏడాది కోసం జట్టును బాగా నిర్మించడం వీళ్ల పని. లేకపోతే ఇదే చెడు ఫామ్ వచ్చే ఏడాదికి కొనసాగించాల్సి వస్తుంది. అంటే నేను చెప్పాలనుకుంటున్నదేమిటంటే మ్యాచ్లో పరుగులు వర్షంలా పడుతుందారి. మీరు కొట్టిన సిక్సర్లు స్టేడియం బయటపడాలి. ఈ శక్తితో 300 స్కోరు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కాదు, మీరే చెయ్యాలి. మీరు మీలోనే గొడవపడుతూ ఉండండి. కేవలం మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. అంతే మాకు కావాల్సింది. ఈ మ్యాచ్లో నా ఫేవరెట్ ముంబై ఇండియన్స్. ఎందుకంటే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజు, బ్యాటింగ్ డెప్త్, అనుభవం వాళ్ళ దగ్గరుంది. అందుకే ఇది మా ప్రిడిక్షన్ ముంబై వర్సెస్ లక్నో మ్యాచ్ కోసం. వీడియో నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.